తర్వాత అదేవిధంగా తమ్ముడు సాగర్ తమ్ముడికి ప్రత్యేకంగా హృదయపూర్వక నా ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇక గూగుల్ మీట్‌లో నేను దేవుని వాక్యాన్ని కొద్దిసేపు పంచుకోవడానికి దేవుడు నాకు అవకాశం కల్పించారు. మొట్టమొదటిగా దేవునికే మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని నేను మూల వాక్యం చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసిన అనంతరం నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. నేను తమ్ముడు సాగర్, నాకు టెక్నికల్ గా ఏమన్నా లేకపోతే చెప్పు. నాకు కొత్తగా ఇదే ఫస్ట్ డే ఈరోజే ఇన్స్టాల్ చేశాను యాప్. ఓకే, దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మహాగరుడ గొప్ప దేవ యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రాత్రి కాలస్యంలో ప్రభా, నీ పిల్లల మధ్యలో కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. ప్రభా, నీ దాసుడు వడ్డీ వాడాలి కూడా ఈగునైనా జ్ఞానం లేనివాడు తండ్రి. నీ జ్ఞానం చేత నింపండి. నీ సహాయము, నీ ఆత్మ సహాయము దాసుని ప్రభా మీరు అనుగ్రహించి మీరే ప్రభా ఇక వాక్య పరిచర్యలో ప్రభా మీరు వాడుకునండి. ప్రభా, నీ దాసునితో మాట్లాడి, నీ పిల్లలందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ ప్రభా మరి ఒకసారి నీ మాట ద్వారా బ్రతికింపజేసి ప్రభా తండ్రి నీ సేవలో మమ్మల్ని ఉజ్జీవింపజేసి ప్రభా మమ్మల్ని పురికొల్పమని నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఆటంకపరుస్తున్న సకల అంధకార శక్తులు బంధించి వేస్తూ నీ సహాయమును అభ్యర్థిస్తూ నీకే వందనాలు స్తోత్రం చేర్చుకుంటూ ఏ స్నాల్లో ప్రార్థించి విడుచున్నా తండ్రి, ఆమేన్. తమ్ముడు స్టార్ట్ చేయనా సాగర్? ఓకేనా? ఓకే, స్తోత్రం. ఓకే 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 తమ్ముడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న యూత్ మీటింగ్ వచ్చినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు పాస్టర్ హేమానంద్. మా స్వస్థలము తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ అనే పట్టణానికి పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామము. ఆ గ్రామం పేరు దిగ్వాల్ అనే గ్రామంలో నేను ఇక్కడ జన్మించాను. నా విద్యాభ్యాసం కూడా ఇక్కడే జరిగింది. అయితే నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఎడ్ చేశాను. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఒక 9 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. అయితే నేను రక్షణలోకి రావడానికి జరిగిన సంఘటన ఏంటంటే, నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. కానీ మందిరానికి మా ఊర్లో మెథడిస్ట్ సంఘం ఉంది. ఆ చర్చికి వెళ్ళేవాడిని. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కూడా వెళ్ళాను. కానీ రక్షణ గురించిన క్లారిటీ, ఒక స్పష్టత నాకు రాలేకుండే. అంతకుముందు చాలా మంది దైవజనులు మా ఊరికి వస్తే ఆ పాస్టర్ గారు ఎంబడి ఉండేవాడిని. ఆ చర్చిలోనే ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించేవాడిని. ఎందుకంటే దేవుడు నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో మరి తబలా ప్లే చేయాలని ఆసక్తి నాలో కలిగింది. దేవుడే పుట్టించాడు. సో అందుకొరకు ఆ తబలా ప్లే చేయడానికని నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళేవాడిని. చాలాసార్లు పాటలు అయ్యాక నేను తిరిగి బయటలో అక్కడిక్కడ తిరిగేవాడిని. కానీ ఒక రోజు మా దైవ సేవకులు కూడా అక్కడ చెప్పారు, చాలా మంది బాప్తిసం తీసుకోండి అని చెప్పారు. కానీ నాకు కొన్ని డౌట్లు ఉండేవి అనమాట. యేసు ప్రభు నమ్మిన తర్వాత మళ్ళీ బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి ఆ యొక్క అపోహలు, ఆ యొక్క భయాలు ఉండడం వల్ల నేను రక్షణ పొందకుండా నేను అదే విధంగా కాలక్షేపం చేశాను, టైం వేస్ట్ చేశాను. అయితే ఒకానొక దినాన పాస్టర్ కృపానందం గారని ఆయన మా గ్రామంలో ఒక బర్త్డేలో వాక్యం చెప్పడానికి వచ్చారు. అక్కడ వాక్యం చెప్పి ఆ వాక్యంలో యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అనే ప్రసంగంలో అనే వాక్యాన్ని తీసుకొని ప్రసంగం చేశారు. యవన కాలంలో పుట్టడం అంటే మనం యవనంగా ఉన్నప్పుడే యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం పొంది దేవుని కుటుంబంలో పుట్టడం, అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు అని
ఆ సువార్త సందేశం విన్నాను. ఆ రోజు దేవుడు నాలో కార్యం జరిగించాడు. నేను వెంటనే రక్షణ పొందడానికి తీర్మానించుకొని 2008 డిసెంబర్ 14వ తేదీన నేను బాప్తిస్మం పొందడం జరిగింది. అయితే 2008 కంటే నేను బాప్తిస్మం పొందకంటే కొద్ది రోజుల ముందు ఓఫిరయ్య గారు మా జహీరాబాద్ పట్టణంలో అదే 2008వ సంవత్సరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్థానికులు పాస్టర్ అంటే ఇప్పుడు పాస్టర్‌గా చేస్తున్నారు ఆమోస్ గారిని. వారి ద్వారా ఆహ్, 2008లో జహీరాబాద్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో సువార్త సభలు ఏర్పాటు చేశారు. అక్కడ గూడా నేను అయ్యగారిని చూసాను. అయ్యగారి గురించి విన్నాను. అక్కడ విన్న ప్రసంగం గూడా నేనింకా మర్చిపోలేదు. అప్పటి నుంచి అయ్యగారి వాక్యం విన్నప్పటి నుంచి నా లాజికల్‌గా నేనక్కడ అయ్యగారి బోధన విధానానికి నేను ఆకర్షితుడనయ్యాను. చాలా వాక్యం ఈజీగా అర్థమైందప్పుడు. కృపా సత్యములు కలిసికొనినవి, ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి అని ప్రసంగం చేశారు. అసలు కృపా సత్యం ఎందుకు కలిసాయి, ఎందుకు విడిపోయాయి, ఎందుకు కలుసుకున్నాయనే సంగతి అక్కడ సారాంశం చెప్పారు. మొత్తానికి మొట్టమొదటిసారిగా అక్కడ నేను అయ్యగారిని చూడడం జరిగింది. ఆ తర్వాత టీవీలో శుభార్త ఛానెల్‌లో అయ్యగారి ప్రసంగాలు రాత్రి 10 గంటలకు వచ్చేవి ప్రతి గురువారం. ఆ ప్రసంగాల ద్వారా అయ్యగారి వాక్యం వింటా ఉండేవాడిని. అది నాకు చాలా బాగా అనిపిచ్చేది. వాక్యం నేను చాలా విషయాలు అందులో నేర్చుకునేవాడిని. ఆ తర్వాత నేను ఆ టీవీలో ఉన్న అడ్రెస్‌ని పట్టుకొని ఒకసారి హైదరాబాద్ ఎళ్ళాను. అదే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో థర్డ్ ఫేజ్‌లో అక్కడ తిరిగానక్కడ. అయ్యగారి పేరు చెప్తూ చాలా మందిని అక్కడ అడిగాను. చివరికి మొత్తానికి అక్కడ నా దగ్గర ఎలాంటి నంబర్ లేవు. కానీ లక్ష్మణ్ అన్న గారున్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆయన ఆఫీస్ మేనేజర్ గారు. అన్నగారు అక్కడ నాకు తారసపడడం జరిగింది. అన్నగారిని పరిచయం చేసుకున్న తర్వాత ఆ విధంగా నేను రెగ్యులర్‌గా సెంట్రల్ చర్చ్‌కి నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు రమ్య గ్రౌండ్‌లో ఆరాధన జరిగేది. ఆ తర్వాత నేతాజీ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో అక్కడక్కడ జరిగేదనమాట. సో, అప్పుడు రెగ్యులర్‌గా అక్కడ నేను చర్చికి వెళ్ళేవాడిని. అంటే నాది మా యొక్క జహీరాబాద్ నుండి హైదరాబాద్ దాదాపు 100 కిలోమీటర్లు. అయితే నాకు ఆర్థిక స్తోమత అప్పుడు నేనింకా స్టూడెంట్‌గా ఉన్నాను కాబట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. 2010 2010లో మనం అక్కడ ఆహ్, సువార్త మహాసభలు ఏర్పాటు చేశారు ఇగ రమ్య రమ్య గ్రౌండ్‌లో 30వ వార్షికోత్సవ సందర్భంగా. ఆ! ఆ మీటింగ్ ద్వారా నాకు ఇంకా చాలా మంది పరిచయమయ్యారు. ఆ మీటింగ్‌లోనే పాస్టర్ సునీల్ మైసన్ గారు ఇప్పుడు గజ్వేల్‌లో సేవ చేస్తున్నారు. ఆయన కావడం జరిగింది. ఆయన గూడా మా ప్రాంతం వాడే. ఆ విధంగా తర్వాత మళ్ళా జైరాబాద్ వచ్చాన తర్వాత పాస్టర్ స్వరాజ్ గారు గూడా నాతో పరిచయం ఏర్పడడం జరిగింది. మేమందరం కలిసి అప్పుడు మేమందరము విశ్వాసులుగా ఉన్నాము. పాస్టర్ స్వరాజ్ గారు ఇప్పుడు మన మినిస్ట్రీలో పనిచేస్తున్నారు. పాస్టర్ సునీల్ మైసన్ గారు వారు గూడా ఆహ్, మన మినిస్ట్రీలో సేవకులుగా ఉన్నారు. మేమందరం కలిసి సెంట్రల్ చర్చ్‌కి ఒక సంవత్సరం ఆహ్, వెళ్ళామనమాట కంటిన్యూస్‌గా బల్ల కొరకు. బల్ల అక్కడ మాకు అందుబాటులో ఉండేది కాబట్టి రెగ్యులర్‌గా మేము బల్లల్లో పాల్పొందాలి. అయ్యగారి వాక్యం వినాలనే ఆశతో వెళ్ళేవాళ్ళము. మాక్సిమమ్‌గా ఆహ్, ఆహ్, ప్రతి ఆదివారం అటెండ్ అయ్యే ప్రయత్నం చేసేవారం. ఒక్కొక్కసారి వీలు కాకపోతే స్థానికంగా వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా అయ్యగారి బోధలో మేము పెరగడం జరిగింది. పెరిగిన తర్వాత మేము అప్పటికే రక్షణ పొందిన్నాం. కానీ మాకు సంఘ సహవాసం అవసరము. అంటే అప్పటికి సిస్టర్ విజయ సిస్టర్ గారున్నారు. ఇప్పుడు మన సెంట్రల్ చర్చ్‌లో ఎవాంజలిస్ట్, సువార్థికురాలు విజయ అక్క మాకేం చెప్పిందంటే, అయ్యగారిని అడిగితే సేవకులు పంపిస్తారు. అంటే అప్పుడు అయ్యగారిని అడగడం, తర్వాత పెద్దల ద్వారా పాస్టర్ మార్క్ బాబాయ్ గారు ఇక్కడికి మా జైరాబాద్ పట్టణానికి వారు అయ్యగారు పంపించారు 2012లో జనవరి 29. అప్పటి నుంచి 2012 2024 వరకు నేను మార్క్ బాబు పాస్టర్ గారి చర్చ్‌లో విశ్వాసిగా కొనసాగాను. అయితే 2024 అంటే 23 డిసెంబర్ 31 వాచ్‌నైట్ సర్వీస్‌లో దేవుడు నాతో మాట్లాడాడు. సువార్త ప్రకటించడానికి నువ్వు బయటికెళ్ళాలనే వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే నేను 2024 జనవరి నుండి నేను సువార్త ప్రకటించడానికి అక్కడక్కడ వివిధ గ్రామాలు ప్రతి ఆదివారం ఒక్కొక్క సంఘానికి వెళ్లి అక్కడ వాక్యాన్ని ప్రకటించేవాడిని. ఆ విధంగా దేవుడు ప్రకటిస్తుండగా నాకు 2025 అంటే పోయిన సంవత్సరము మార్చి నెలలో ఒక సంఘాన్ని అక్కడ పాస్టర్ గారు ఎవరు లేరు. అక్కడ అవకాశం ఉంది అంటే నేను రెగ్యులర్‌గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకో సహోదరునితోటి. సో, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు రెగ్యులర్‌గా అక్కడ వెళ్లి మనం వాక్యం చెప్పాము. అది యాక్చువల్‌గా న్యూ అపోస్తలిక్ చర్చ్. ఆ న్యూ అపోస్తలిక్ చర్చ్‌లో నేను రెగ్యులర్ వాక్యం చెప్పిన తర్వాత కొందరు రక్షణ కొరకు సిద్ధపడ్డారు. రక్షణ కొరకు సిద్ధపడితే బాప్తిజం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మా న్యూ అపోస్తలిక్ ఎవరైతే మాకు పైన ఇన్‌చార్జ్ ఉన్నారో ఆ న్యూ అపోస్తలిక్ అధికారులు ఏమన్నారంటే, చిలకరింపు బాప్తిస్మం మాత్రమే మేము అలౌ చేస్తాం. వేరేది అలౌ చేయమంటే, ఆ విషయంలో అక్కడ చాలా వాగ్వాదం ఏర్పడింది సంఘస్థుల మధ్యలో.
మేము కూడా అక్కడ అధికారులు, వాళ్ళ న్యూ అపోస్తలిక్ అధికారులు, బిషప్ వాళ్ళు కూడా వచ్చారు. వారితో కూడా వాక్యంతో వాదించడం జరిగింది. ఈ మొత్తం తతంగం అంతా జరిగిన తర్వాత వాళ్ళ చివరికి వాళ్ళు ఆ న్యూ అపోస్తలిక్ వాళ్ళని మీరు రానక్కర్లేదు, పాస్టర్ హేమానంద్ గారే మా కాపరిగా ఉండి నడిపిస్తారని వారు చెప్పారు. సో వారు అప్పుడు చెప్పినప్పటి నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి నేను ఆ గ్రామంలో నేను అక్కడ పరిచర్య జరిగిస్తున్నాను. అయితే అక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకా అభిషేకం తీసుకోలేదు. అక్కడికి మళ్ళీ బల్ల అవసరం, అక్కడ వారికి ప్రభు సంస్కారం అవసరం, అక్కడ ఆరాధన క్రమం జరిగించాలన్నప్పుడు అయ్యగారికి నేను అడిగాను, అభిషేకం కొరకు నేను సిద్ధపడుతున్నాను అయ్యగారు, మరి మీరు ఇస్తే తీసుకుంటానంటే అయ్యగారు కొద్ది రోజులు వెయిట్ చేయమన్నారు. ఆ తర్వాత మా ఇక్కడ సెంట్రల్ జోన్ నాయకులు నీలాం సంఘన్న, మధు అన్న వీళ్ళందరూ వచ్చి అక్కడ మా సంఘాన్ని దర్శించి అప్పుడు అయ్యగారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అయ్యగారు అక్టోబర్ 27, 2025 అంటే గత సంవత్సరం అక్టోబర్లో నాకు పాస్టర్గా అభిషేకం ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ సంఘంలో నేను పరిచయం చేయడం జరుగుతుంది. ఇది నా యొక్క సాక్ష్యం తమ్ముడు. సాగర్. ఓకే. కాబట్టి ఇది నా యొక్క రక్షణ సాక్ష్యం. అది సత్యంలోకి ఈ విధంగా రావడం జరిగింది. సో ప్రస్తుతం నేను బొడిగార్పల్లి అనే గ్రామంలో సేవ జరిగిస్తున్నాను. అది జహీరాబాద్ అనే పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అక్కడ నేను పరిచయం జరిగిస్తున్నాను. ఈ దినాన మరి మీ మధ్యలోకి రావడం కూడా దేవుని కృపను నేను నన్ను దేవుని స్తుతిస్తున్నాను. కొద్దిసేపు దీని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సమయం కొద్దిగా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని బిడ్డలారా, ఇక్కడ లోకము దాని ఆశ గతించిపోయేవి అనేది ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రం నిరంతరం నిలుచును అనే మాట ఇక్కడ రాయబడింది. అయితే ఈ లోకము ఒకనాడు సృష్టించబడింది, ఒకనాడు ఇది అంతర్ధానం అయిపోతుంది. అయితే దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రం నిరంతరము నిలుచును అనే మాట లేఖనం మనకి ఇక్కడ ఒక వాగ్దానము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును అనగా ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అనే అర్థంలో ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నిరంతరం నిలుచును అనగా ఆయన ఎల్లప్పుడూ కూడా నిలుచును. దేవుని సన్నిధానంలో, పరలోక రాజ్యంలో ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన నిలుస్తారు. ఎవరు నిలుస్తారు అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము అనగా ఇది చాలా విస్తారమైన అంశము, మనకందరికి తెలుసు. మన దైవజనుల ద్వారా మనం ఎరిగి ఉన్నాం, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రధానంగా ఆయన యొక్క చిత్తములో ఒక 2 అంశాలు మనకు తిమోతికి రాసిన పత్రికలో మనకు కనబడుతున్నాయి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చదవండి. మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని చిత్తం ఆవిష్కరించబడింది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. ఇక్కడ దేవుని చిత్తము ఇక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, మనుషులందరూ రక్షణ పొందడం అనేది దేవుని చిత్తం. మనుషులందరూ రక్షణ పొందాలి అని ఆయన ఇచ్ఛయించుచున్నాడు, అంటే ఆయన కోరుకుంటున్నాడు. అంటే మొట్టమొదటిగా దేవుని చిత్తములో ఏమైందంటే మనుషులందరూ సువార్త వలన రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ 2వ భాగంలో అంటున్నాడు, ఆ రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ పొందిన వారు ఏం చేయాలి అంటే వీళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలనేది ఆయన చిత్తము. రెండవది, రక్షింపబడ్డ ప్రతి విశ్వాసి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండాలని దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తాన్ని జరిగించుట అనగా మనుషులందరూ రక్షణ పొందడానికి మనము ఏం చేయాలో మన వంతు పాత్ర మనం నిర్వర్తించుట. దేవుని చిత్తములో మొదటి భాగము మనుషులందరూ రక్షణ పొందడం అనగా సువార్త ద్వారా మనుషులందరూ, అంటే సువార్త ద్వారా మనుషులను తనతో సమాధాన పరుచుకోవాలనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తమైన ఈ చిత్తాన్ని జరిగించడానికి దేవుడు తన విశ్వాసులను దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం కూడా మొట్టమొదటిగా యేసు ప్రభు సువార్త ద్వారా రక్షణ పొందిన మనం, ఆయన నామములో ఆయన సువార్త విని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన మనమందరం
దేవుని చిత్తాన్ని జరిగించడంలో మొదటి భాగం అనగా సువార్త ప్రకటనలో మనమందరము పాలిభాగస్తులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే దేవుని సువార్తను ప్రకటించడానికి నడుం బిగించి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారో, ఆ దేవుని సత్య సువార్తను ప్రకటిస్తున్నారో, వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టు దేవుడు లెక్క రాసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము ఈ దినాన యవనస్తులుగా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా, సత్యంలో నిండినటువంటి మనమందరం కలిసి దేవుని చిత్తంలో మొదటి భాగమైనటువంటి సువార్త ప్రకటనలో మనమందరము ముందుకు వెళ్ళాలి. దాని బిడ్డలారా, సువార్త ఎందుకు మనం ప్రకటించాలంటే, ఈ సువార్త ద్వారానే దేవుడు మనుషులందరూ తనతో సమాధానపరుచుకోవాలని దేవుడు తన చిత్తమును నిర్ణయించాడు. కాబట్టి సువార్త అనగా మనకందరికీ తెలుసు, యేసు ప్రభు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినముల ఆయన లేపబడెను అని 1 కొరింథీ 15:3లో మనకందరికీ తెలుసు. ఈ సువార్త, యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఎందుకొరకు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచి త్వరలో రానై ఉన్నాడు అనే సంగతిని, ఈ సువార్తను మనం అందరం ఈ దినాన ప్రకటించవలసిన వారమై ఉన్నాం. సరే, మరి ప్రకటించాలంటే ఏ విధంగా ప్రకటించాలి, ఎవరు ప్రకటించాలనే మాటకు వస్తే, సువార్త ప్రకటన భారం అనేది కేవలం సేవకులది మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి విశ్వాసి మీద ఉన్నటువంటి బాధ్యతగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంగతి మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో దేవుడు మనకు చెప్తున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త కూడా, మీరు సర్వలోకము, మార్కు సువార్త 16:15లో కూడా ఈ మాట దేవుడు రాయించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది నా సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత క్రైస్తవ విశ్వాసి అనబడే ప్రతి వ్యక్తి మీద, క్రైస్తవుడు అనబడే ప్రతి వ్యక్తి మీద ఈ యొక్క బాధ్యత ఉందని మనం గమనించాలి. అయితే మరి సువార్త ప్రకటన విషయంలో మరి మనం ఏ విధంగా ప్రకటించాలి అనే విషయంలో దైవజనులు మనకు చూపిన మాదిరిగా ఇతర మతాల వారిని, ఇతర మత గ్రంథాలను విమర్శ చేయకుండా, ఆ గ్రంథములో నుండి సువార్తకు అనుకూలమైన వచనాలను, సువార్తకు అనుకూలంగా ఉన్నటువంటి భాగాలను, యేసు ప్రభుకు చూచాయగా చెప్పబడిన వచనాలను ఎత్తి చూపుతూ, వారిని హర్ట్ చేయకుండా, వారిని గాయపరచకుండా, యేసు ప్రభువే లోకరక్షకుడు, యేసు ప్రభువే ఈ యొక్క సృష్టికర్త, యేసు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడనే సంగతి మనము ఈ లోకములో ఉన్న సకల ప్రజలకు మనము తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సువార్తపై ఎలా ప్రకటించాలనే విషయాన్ని అయ్యగారు మనకు ఎన్నో సందర్భాల్లో మనకు నేర్పించారు. మనం అందుకు తార్కాణంగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పౌలు ప్రకటించిన బోధన విధానం కూడా మనకు మాదిరిగా అయ్యగారు మనకు నేర్పించారు. మనం బైబిల్లో కూడా ఆ సంగతి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. క్షమించండి. దేవుని బిడ్డలారా, మరి సువార్త ప్రకటించాలి, ప్రేమతో ప్రకటించాలి. ఇతర మతాల గ్రంథాల్లో నుండి క్రీస్తు సువార్తకు అనుకూలమైన సంగతులను మనము తెలుసుకొని వాటిని ఇతరులకు ప్రకటిస్తూ యేసయ్య సువార్తను మనం ప్రకటించాలనే సంగతి మనకు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మీ సువార్త ఏ విధంగా ప్రకటించాలి? అనుకూలంగా అంటే ఇతర మత గ్రంథాల నుంచి అంశాలను మనం ఇతరులకు ప్రకటించవచ్చు. కానీ ఏ విధంగా ప్రకటించాలి అంటే, బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు అన్నాడు, నేను యూదుని సంపాదించుకుంటకు యూదుని వలె, గ్రీకు దేశస్తుని సంపాదించుకుని అంటే అన్యులను సంపాదించుకుంటకు అన్యుని వలె. బైబిల్ని మీద నమ్మకం కలిగిన వారిని సువార్త ప్రకటించుటకు, వారిని రక్షించుటకు బైబిల్లోని విషయాలను మనం ప్రస్తావిస్తూ వారికి సువార్త ప్రకటించాలి. అదేవిధంగా ఇతర మతాల గ్రంథాల మీద విశ్వాసం కలిగిన వారిని, ఆ మతాల మీద, ఆ మతాల్లో ఉన్నటువంటి క్రీస్తుకు సువార్తకు అనుకూలమైన దాన్ని మనం వారికి తెలియజేసి వారికి సువార్త ప్రకటించాలి. కాబట్టి ఎవరికి సువార్త ప్రకటిస్తున్నామో అనే సంగతి మొదటనే మనం ఎరిగి ఆ విధంగా మనం సువార్త ప్రకటించాలి. మనం క్రైస్తవులకు మళ్ళీ హిందూ మత గ్రంథాల నుంచి తెలియజేస్తే అది వేరేలాగా అర్థమవుతుంది. కాబట్టి మనము హిందువులకు బైబిల్లో చెప్తే వాళ్ళు అంగీకరించరు, క్రైస్తవులకు హిందూ మత గ్రంథాలను చెప్తే అలా అంగీకరించరు. కాబట్టి ఎవరికి ఏది అవసరం ఉందో అది మనము వివేచనతో ఎరిగి మనం వారికి సువార్త ప్రకటించాలి. ఇది మొట్టమొదటి విషయం. అయితే మరి ఈ సువార్త ప్రకటనలో భాగంగా ఈ దినాల్లో మరి అప్పటి కాలంలో దైవజనులు, భక్తులు, దేవుని సేవకులు గ్రామ గ్రామాన వీధి సువార్తలు కరపత్రికలు పంచుతూ, సువార్త కరపత్రికలు పంచుతూ, దేవుని వాక్యాన్ని బోధించడానికి అక్కడక్కడ మీటింగ్స్ పెడుతూ, ఆ వీధి సువార్త తర్వాత చిన్న చిన్న మీటింగ్ల ద్వారా ఏర్పాటు చేసి అక్కడ దేవుని సువార్తను ప్రకటించేవారు. ఇది నా చిన్నతనంలో కూడా చాలా జరిగింది. మా గ్రామాన్ని కూడా చాలా మంది దేవ సేవకులు వచ్చారు, సువార్త కరపత్రికలు పంచారు.
అక్కడక్కడ కూడళ్లలో, అక్కడ చౌరస్తాలలో అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అయితే అప్పుడు చాలా మంది సువార్తను వినేవారు, నచ్చినవారు ఆ కరపత్రికలు తీసుకునేవారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగానే మనము ఈ యొక్క సువార్త ప్రకటన విధానాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం కూడా ఏం చేయాలంటే సువార్త డైరెక్ట్‌గా వెళ్ళి అవకాశం ఉన్న చోట అట్లా మనం భౌతికంగా మనం అక్కడ వెళ్ళి వీధి సువార్తలు గాని, కరపత్రికల పరిచర్యలో గాని మనము పాలుపొందవచ్చు, సువార్త ప్రకటించవచ్చు. మనకు అనుకూలంగా లేని చోట మనం కూడా మన పంథాను మనము మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విధంగా అంటే మనం సువార్తకు సంబంధించినటువంటి వాక్యాలు, సువార్త సంబంధించిన సత్యాలు మన వాట్సాప్ స్టేటస్ల ద్వారా, అనగా డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని సువార్త ప్రకటించే విధానం ఒకటి మనం అందరము దీన్ని మనం ప్రోత్సహించాలి. ఇతరులకు కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఈ విషయంలో. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటనలో మనము కాలానికి తగ్గట్టుగా కాలము నెరిగి మనం ప్రవర్తించాల్సిన అవసరం ఏర్పడింది. సువార్త ప్రకటన ప్రతిసారి మనం భౌతికంగా వెళ్ళి వీధి సువార్త ప్రకటించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ దినాన ఉన్నటువంటి టెక్నాలజీని మనం వాడుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మనము ఇతరులకు సువార్త క్లియర్‌గా, స్పష్టంగా అందించే అవకాశం ఉంది. పైగా ఇందుకు ఖర్చు కూడా చాలా తక్కువ. భౌతికంగా వెళ్ళి మనం సువార్త ప్రకటన చేసే కంటే మనం డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని సువార్త ప్రకటన చేస్తే చాలా ఖర్చు తక్కువ, ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాం. మనకందరికీ తెలుసు. ఈనాడు చాలా మంది మొబైల్‌లో ఎక్కువ గడుపుతున్నారు. నాతో సహా నేను కూడా ఒప్పుకుంటున్నాను. చాలా మంది మొబైల్ ఫోన్, స్మార్ట్ మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు. దాదాపు రోజు గంటల తరబడి ఫోన్‌లలో అప్‌డేట్‌గా ఉంటున్నారు. రీల్స్ చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాను. అయ్యగారు చాలా సార్లు అంటారు, సువార్త వినేవారు ఎక్కడ ఉంటే అక్కడికెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను. అవసరమైతే వాళ్ళ కొరకు నేను సినిమాను కూడా తీస్తాను. ఎందుకంటే సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి, ఆ సినిమా ద్వారా నేను ఒక సినిమా తీసి నేను ఆ థియేటర్‌లోకి వెళ్లి సువార్త ప్రకటిస్తాను అని అయ్యగారు చాలా సార్లు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ దినాన క్రైస్తవ యువత మాత్రమే కాదు, క్రైస్తవేతరులైన వారు కూడా ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, ఈ ఫేస్‌బుక్ లాంటి యాప్స్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కాబట్టి ఈ సువార్త సంబంధించిన సత్యాలు మనం ఏం చేయాలి అంటే, ఇప్పటి ఉన్నటువంటి యువత మనమందరం మన శక్తి కొలది మనము అవగాహన కలిగినంత మట్టుకు మనకు తెలిసినంత మట్టుకు దేవుని సంబంధించిన సువార్త వాక్యాలు మన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోవడం, లేకపోతే మనం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో మన దేవుని సువార్తకు సంబంధించినటువంటి సువార్త సత్యాలు పోస్ట్ చేయడం ద్వారా కూడా అనేకులకు మనం సువార్త ప్రకటించిన వారంగా అవుతాం. కాబట్టి ఈ విషయంలో మనమందరం కూడా తప్పకుండా మన పందాన్ని మార్చుకొని మనమందరము జాగ్రత్తగా సువార్త ప్రకటించే విధానాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరిని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఉదాహరణకు నా యొక్క మొబైల్ ఫోన్‌లో దాదాపుగా 2000 కాంటాక్ట్స్ ఉంటాయి. అందులో నా సాధారణ రమారమి ఒక 700 మంది నా యొక్క వాట్సాప్ స్టేటస్ చూస్తారు. సో కాబట్టి నేను వారికి తెలియజేయాల్సినటువంటి ఆ యొక్క సువార్త సమాచారాన్ని గాని, ఇంకా ఇతర సమాచారాన్ని గాని నా వాట్సాప్ స్టేటస్ రూపంలో నేను పెడతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. సువార్తకు సంబంధించినటువంటి సత్యాలు, అది అయ్యగారి వీడియోల ద్వారా గాని, ఇంకా ఇతర దైవజనులు చెప్పిన వీడియోల ద్వారా గాని, స్పష్టంగా చెప్పినటువంటి సువార్త క్లిప్పింగ్స్ 1 నిమిషానికి లేదా 2 నిమిషాలు లోపు ఉన్నటువంటి మన సువార్త సంబంధించిన సత్యాలను మన వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా మనము ఆ విధంగా సువార్తను ప్రకటించే విధంగా మనమందరము సిద్ధపడదాం. ఈ విధానాన్ని ఇప్పటికే చాలా మంది మనం పాటిస్తున్నాం. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అయితే అదే విధంగా ఈ దేవుని చిత్తాన్ని మనము ఈ సువార్త ప్రకటన ద్వారా మనం జరిగించిన వారమైతే ఇది దేవుని చిత్తంలో మొదటి అంశం అని చెప్పుకున్నాం. మనకందరికీ తెలుసు. రెండవ అంశము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై కావాలని దేవుడు ఇచ్చించున్నాడు. అంటే దేవుని చిత్తం జరిగించడంలో రెండవ అంశం ఏంటంటే, రెండవ మెట్టు ఏంటంటే, రక్షింపబడ్డ విశ్వాసులకు సువార్త సత్యమును మనము బోధించాలి. ఏ విధంగా బోధించగలము? తిరిగి ఇదే పందాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకున్నాను. అయ్యగారు ద్వారా మనము
అపోస్తలుడు అద్దంకి రంజితోఫ్రాయ్ గారి ద్వారా మనము దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకొని ఉన్నాం. అయ్యగారు రాసిన ప్రణాళిక గ్రంథాల ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఈ తరంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ తరములో అన్నిటికీ కుదురుబాటు కాలములు జరగాలంటే మనం ఏమి చేయాలి అనే విషయాలను అయ్యగారు తన గ్రంథాల ద్వారా స్పష్టంగా మనకు తెలియజేశారు. దేవుని బిడ్డలారా, మరి అయ్యగారు తన గ్రంథాల ద్వారా స్పష్టంగా తెలియజేసిన అంశాలను మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనము, ముఖ్యంగా ఓఫిర్ మినిస్ట్రీ సభ్యులమైన మనము, ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ మనం చదివి ఉండాలి. దేవుని ప్రవక్త ద్వారా రచింపబడి దేవుడు మనకు తెలియజేసినటువంటి అంశాలను మనం క్షుణ్ణంగా నేర్చుకోగలగాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మనలోని చాలా మంది మనం ఇంకా అయ్యగారి పుస్తకాలను చదవలేని స్థితిలో ఉన్నాం. అయ్యగారు ద్వారా దేవుడు మనకు నేర్పించిన విషయాలను ఇంకా నేర్చుకోకుండా సంవత్సరాల తరబడి అయ్యగారిని మనం వెంబడిస్తున్నామనే భ్రమలో ఉంటున్నాం. చాలా మంది సేవకులు సైతం అయ్యగారి గ్రంథాలు పూర్తిగా చదవకుండా కేవలం అయ్యగారితో పరిచయం ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు మీటింగ్‌లు వెళ్తూ కలుస్తూ వస్తున్నాం. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి దేవుని బిడ్డలారా. దైవజనుడిని మనం గుర్తించాం, దేవుని ప్రవక్తగా మనం అంగీకరించాం, గౌరవిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా పలకబడిన సందేశాన్ని మనము రిఫ్లెక్ట్ చేయాల్సిన చేయడంలో మనం విఫలమైతున్నామేమో అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, దైవజనుల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఇతరులకు బోధించాలి తప్పకుండా. అదే విధంగా పౌలు అంటాడు, నా వలన విన్న సంగతులు మీరు ఇతరులకు బోధించాలి, ఇతరులు నమ్మకమైన వారికి అప్పగించండి అని పౌలు భక్తుడు చెప్పినట్టు తిమోతికి చెప్పాడు. సో ఆ విధంగా దైవజనుని ద్వారా మనకు అందించబడినటువంటి సువార్త సత్యము కానీ లేకపోతే ఈ రక్షణ గురించిన సంపూర్ణ సిద్ధికి చెందడానికి అవసరమైనటువంటి సత్యాన్ని మనం ఇతరులకు ప్రచారం చేయడంలో మన బాధ్యత మనం ఏం నెరవేరుస్తున్నామో ఒక్కసారి మనం గమనిద్దాం. దేవుని బిడ్డలారా, ఒక విషయం ఆలోచన చేయండి. మనకు తెలిసిన సత్యము ఇతరులకు చాలా మందికి తెలియని సంగతులు ఉన్నాయి. నేను అక్కడక్కడ నాతో ఉన్నటువంటి స్నేహితులు, ఇతర క్రైస్తవ విశ్వాసులు, పాస్టర్లతో నేను వ్యక్తిగతంగా సంభాషించేటప్పుడు కొన్ని విషయాలు నేను అక్కడక్కడ అయ్యగారి ద్వారా నేర్చుకున్న విషయాలు కొన్ని నేను చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ విషయాలు చాలా డెప్త్‌గా ఉన్నాయి బ్రదర్ అని చాలా మంది అన్నారు. వాస్తవానికి అవి చాలా తక్కువ లోతు కలిగిన విషయాలే. కానీ చాలా వాళ్ళు ఆ విషయాలకి ఆశ్చర్యపోతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం కూడా ఆనాడు అపోస్తలుడు పౌలు గారికి ఫిలిప్పీ సంఘము సువార్త విషయంలో సువార్త పక్షమున వాదించడంలో వారు జత పని వారిగా ఉన్నారు. ఈ దినాన సత్యం ప్రకటించడంలో ఓఫిర్ మినిస్ట్రీ సభ్యులమైన మనము, లేదా సత్యాన్వేషకులమైన మనమందరం, సత్యాభిమానులమైన మనమందరం కూడా ఈనాటి ప్రవక్తతో మనము అడుగులో అడుగు కలిసి మన సువార్త సత్యాన్ని, అదేవిధంగా రక్షణ సత్యాన్ని, అదేవిధంగా రెండవ రాకడ సత్యాన్ని, పరిశుద్ధాత్మను గురించిన సత్యాన్ని ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరం కలిసి ఈ దినాన తప్పకుండా మరొకసారి మనల్ని మనము పునరంకితం చేసుకోవాలి. ఎందుకంటే ఏ విషయం అంటే మనం అయ్యగారి ద్వారా రచింపజేయబడేటువంటి ప్రణాళిక గ్రంథాల సారాంశాన్ని మన హృదయంలో మనం నింపుకోవాలి. దేవుని జ్ఞానాన్ని మన హృదయంలో నింపుకోవాలి. సామెతల గ్రంథం 29:11 ప్రకారం, నా కుమారుడా జ్ఞానము సంపాదించుకొనము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే వచనం ద్వారా దేవుడు నాకు చాలా సార్లు నన్ను పురికొల్పాడు నేను రక్షణ పొందిన ప్రారంభంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని సత్యాన్ని, సంఘము కుదురుబాటు జరగడానికి అవకాశం ఉన్నటువంటి, అంటే ఏ సందేశం చెప్తే సంఘం కుదురుబాటు జరుగుతుందో, ఏ సందేశం ద్వారా అందరూ ఏకతాటిపైకి వస్తారో, ఏక విశ్వాసంలోనికి వస్తారో ఆ సంగతులు మనం చెప్పడం ప్రారంభించాలి. చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నామంటే దైవజనులు చెప్పిన సంగతులను మనం షేర్ చేస్తా ఉన్నాం. అయితే అది మంచిదే. కానీ రెండవ కోణంలో కూడా ఒకసారి ఆలోచించేయండి. ఇన్ని సంవత్సరాలుగా మనం అయ్యగారి ద్వారా బోధలు వింటున్నాం. మరి మనం ఎప్పుడు బోధించాలి? మనం ఎప్పుడు బోధించడం ప్రారంభిస్తాం? దేవుని బిడ్డలారా, చాలా మంది సైతానుడు దైవజనులను మీద ఒక నెరేటివ్ ఇక సమాజంలో స్ప్రెడ్ చేశాడు. కాబట్టి వాటిని పటాపంచలు చేయాలంటే అయ్యగారి వాక్యాన్ని షేర్ చేస్తూనే, రెండవదిగా మనం కూడా ఆ యొక్క తెలిసిన విషయాల్లో కొద్దో గొప్ప మనకు తెలిసిన
తెలిసినంత వరకు మనము అక్కడక్కడ సువార్త విషయమును ప్రకటించిన విధంగానే దేవుని సత్య సంబంధమైన విషయాలు కూడా మనము ప్రకటించాలి. అది సోషల్ మీడియా వేదిక ద్వారా, లేకపోతే యూట్యూబ్ ద్వారా గాని, ఏదైనా ఏది అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని సత్యాన్ని ప్రకటించే వారిగా మనమందరము ఒక తీర్మానం చేసుకోవాలి. చాలా మట్టికి చూడండి, మనకు దైవజనుడు అందించినటువంటి అనేక అమూల్యమైన సందేశాలు ప్రజా బాహుళ్యంలోనికి, తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనికి మనం ఇంకా వెళ్ళలేకపోయాం. చూడండి, మన యొక్క దానికి నిదర్శనము చూడండి, మన యొక్క ఛానల్, మన యొక్క ఓఫిర్ మినిస్ట్రీస్ అఫీషియల్ ఛానల్ గాని, యూట్యూబ్ ఛానల్ గాని, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అసలు ఇంకా తక్కువనే ఉన్నారు. కాబట్టి చూడండి, దాని విషయంలో మనం అందరం ఏం చేయాలి? అంటే మనం అందరం తప్పకుండా మన మినిస్ట్రీ ఛానల్‌ని మనము ప్రమోట్ చేయడం ఒక వంతు. ఒక ఒక స్ట్రాటజీ. రెండవదిగా ఓఫిర్ మినిస్ట్రీస్ సభ్యులుగా మనకంటూ ఉన్నటువంటి ఏదో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, సువార్త సంబంధించినయి, అదేవిధంగా సత్యం సంబంధించిన విషయాలు, ఆ విషయాలు మనం మాట్లాడుతూ మనం ప్రజా బాహుళ్యంలోకి అది వదలాలి. దేవుని సత్యాలను మనం మాట్లాడాలి. రెండవ రాకడ గురించి మాట్లాడే పరిశుద్ధాత్మను గురించిన సత్యం మాట్లాడాలి. ప్రణాళిక గ్రంథాల్లో దేవుడు మన దైవజనుల ద్వారా పలికించిన విషయాలను మనం ఒక్కొక్కటిగా చదివి మనము ప్రిపేర్ అయ్యి, మనం ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కనుక మనం ప్రెజెంట్ చేయగలిగినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు దుర్బోధల మీద పోరాటం చేయడానికి ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఈ కడవరి కాలంలో, కడవరి తరములో దుర్బోధల మీద పోరాటం చేయడానికి ఏలియాల గుంపు ఉంటుందని అయ్యగారు ఎన్నోసార్లు తెలియజేశారు. కాబట్టి ఏలియాల గుంపులో నువ్వు నేను కూడా ఒక ఏలియాగా మారాలి. నేను కూడా ఒక ఏలియా ఆనాడు పోరాడడానికి యెహోవా పక్షమున నేను ఒక్కడనే ఉన్నానా అని ఆనాడు ఏలియా గారు అన్నారు. అయితే ఈనాడు నేను కూడా ఏలియానున్నాను. ఈ తరములో సత్యాన్ని చేతబూని, సత్యమనే ధ్వజాన్ని పైకెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సత్యపక్షమున వాదించడానికి, సువార్త పక్షమున వాదించడానికి నీవు నేను కంకణబద్ధులమై ఉండాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ యూత్ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క యువకుడు, యువత, పెద్దవాళ్ళైనా ఉన్నారో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకుందాం. సత్యవ్యాప్తి కొరకు నా వంతుగా నేను ఏం చేయగలుగుతున్నాను అనే ఒక ప్రశ్న మనం యథార్థంగా వేసుకుందాం. నిజంగా మనం చేయగలిగినంత సేవ చేస్తున్నామా? మనం సేవకులమే కాకపోవచ్చు, ఒక విశ్వాసే అయి ఉండొచ్చు. మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లో చూడండి, చాలా మంది విశ్వాసులు సైతం వారు సువార్తకు సంబంధించిన ఇతర అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకున్న మనం మరి ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మనం నోరు విప్పకూడదు? ఎందుకు ప్రతిసారి అయ్యగారే మాట్లాడాలి? ఈ విషయంలో నా హృదయంలో వేదన అయితే ఉంది, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షిగా. ఎందుకంటే ప్రతి బహిరంగ సభలో అయ్యగారే మాట్లాడాలి, ప్రతి ఏది జవాబు చెప్పినా అయ్యగారే మాట్లాడాలని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఆ విషయంలో జవాబు మనం ఎందుకు చెప్పకూడదు? ఎందుకు మనం దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించకూడదు? అవసరమా? అంటే మనకు అవసరమైతే ఇంకో రెండు లేదు 3 సార్లు 10 సార్లు చదువుదాం. దేవుని సత్యాన్ని మనము జీర్ణించుకుందాం. ఆ తెలిసిన సత్యాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రారంభంలో మన ద్వారా తప్పులు దొరలవచ్చు, పర్వాలేదు. అది మన ప్రయత్నం లోపం మాత్రం ఉండొద్దు. కాబట్టి ఎక్కడైనా నా ఆశ ఏంటంటే, దుర్బోధకులైనటువంటి వారు, ఉదాహరణకు మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఆయన అయ్యగారు చాలా సార్లు ఆయనకు పేరు పెట్టాడు. పిడి సుందర్రావు గారు, డైరెక్ట్ గా నేను చెప్తున్నాను, పేరు ప్రకటిస్తున్నా. పిడి సుందర్రావు గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారి శిష్యులు ఎంతో మంది ఉన్నారండి, ఎంతో మంది ఉన్నారు. నేను చూస్తున్నా, ఎక్కడెక్కడ పోయినా అక్కడ వాళ్ళు బహిరంగ సభల్లో స్పీకర్లుగా చలామణి అవుతున్నారు. బైబిల్ క్లాసెస్ అక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల వాళ్ళు చిన్న షార్ట్ వీడియోలు చేసి యూట్యూబ్, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఇది అదేవిధంగా మతోన్మాదులు కూడా వారికి సంబంధించిన క్రీస్తును అవమానించే విధంగా, ఈ సువార్తను అవహేళన చేసే విధంగా వారు కూడా వాళ్ళు రీల్స్, వీడియోలు చేస్తున్నారు. మరి ఈనాడు సత్యం తెలుసుకున్న మనకు తక్షణ కర్తవ్యం ఏంది? మరి దేవుని పక్షముగా మనము యుద్ధం ప్రకటించకూడదా? దేవుని పక్షంగా మనం మాట్లాడకూడదా? కాబట్టి
దేవుని బిడ్డలారా, మనమందరం ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని చిత్తములో భాగమైనటువంటి సువార్తను ప్రకటిద్దాం. దేవుని చిత్తములో భాగమైనటువంటి సంఘ సంస్కరణకు సంబంధించిన సత్యాలు కూడా మనం మాట్లాడదాం. అది ఏ విధంగా దైవజనుడు మనకు నేర్పించిన విధంగా, బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకున్న విధంగా ఈ సువార్త సత్యాలను, ఆ కుదురుబాటుకు సంబంధించిన సత్యాలను, సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగకరమైనటువంటి విషయాలను అందరూ మాట్లాడదాం. ఒకరు మాట్లాడితే సరిపోదండి. ఈ కడవరి తరంలో అనేకులు ఏలియాలు కావాలి అని మన ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేస్తున్నారు రాత్రింబగళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరము దేవుని కృపచేత బలవంతులమవుదాం. క్షమించండి, ఇక్కడ కరెంటు పోయింది. ఆడియో వినే ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా, మనమందరం తిరిగి మరొకసారి మనము దేవుని సేవ కొరకు పునరంకితం చేసుకుందాం. సువార్త ప్రకటించడంలో మనము అలసిపోకుండా ముందుకు సాగుదాం. దేవుని సత్యాన్ని ప్రకటించడంలో కూడా మనము అలసిపోకుండా ముందుకు సాగుదాం. మనకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడు అన్నాడు, మనకు జ్ఞానము కొదువైన వారు నన్ను అడగమన్నాడు. ఆయన ధారాళంగా ఇస్తాడు, ఎవరిని గద్దించకుండా ఆయన ఇస్తాడు. కాబట్టి దైవజనుల గ్రంథాలు చదువుదాం, ఇతర గ్రంథాలు చదువుదాం, ఇతర దైవజనులు రాసిన గ్రంథాలు చదువుదాం. ఈ లోక సంబంధమైనటువంటి సెక్యులర్ వరల్డ్ లో కూడా రాజ్యాంగాన్ని చదువుదాం. ఇంకా ఈ లోక సంబంధంలో ఏ లోకంలో ఏం జరుగుతుంది అనే విషయంలో మనం స్పష్టత కలిగిందాం. ఈనాడు దైవజనులు ఈ యొక్క ఎస్సీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పోరాడుతున్నాడు. అది ఎందుకు ఆయన పోరాడుతున్నాడు, అందులో న్యాయం ఏమున్నది అనే విషయాలు స్పష్టంగా మనం తెలుసుకుందాం. మనం తెలుసుకుని ఇతరులకు మనం బోధిద్దాం. ఏ విషయమైనా మనం మాత్రము దైవజనునితో కలిసి మనం జత పని చేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయంలో మనం అందరూ మరొకసారి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సేవ కొరకు మనల్ని మనం ఒకసారి పురికొల్పుకుందాం, ఒకరినొకరు ప్రేరేపించుకుందాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఇందులో మీకు ఎందరికైతే ఎడిటింగ్ తెలుసో, ఎందరైతే మాట్లాడగలిగిన వారందరూ దయచేసి మీరు అందరికి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. అయ్యగారి వీడియోలను కట్ చేయండి, అయ్యగారి వీడియోలను సర్క్యులేట్ చేయండి. మన తమ్ముడు సాగర్ ఎంతో చక్కని దేవుని సేవ జరిగిస్తున్నాడు. దేవుని సేవ చాలా చక్కగా జరిగిస్తున్నాడు సాగర్. కాబట్టి ఆ విషయాల్లో మీరందరూ కూడా ఆ తమ్ముడు వలె మనం కూడా సువార్త విషయంలో మనము ముందుకు సాగుదాం. వదిలేసి దేవుని బిడ్డలారా, ఒక మాట, ఇక్కడ కరెంటు పోయింది, క్షమించండి. అయితే సాగర్ తమ్ముడు కూడా నేను ఎన్నోసార్లు చూసి చెప్పాను, తమ్ముడు కూడా చెప్పాను. ఆ తమ్ముడు అయ్యగారికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను చిన్న చిన్న బిట్లుగా, చిన్న చిన్న వీడియోలుగా ఆయన కట్ చేసి మనకు అందిస్తున్నాడు. మరి ఇలాంటి పని మనం ఎందుకు చేయరాదు? ఇలాంటి పరిచర్యలో మనం ఎందుకు పాల్పొందరాదు? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకుందాం. దైవజనుడు ఒక్కడే పోరాడితే సరిపోదు, మనమందరం కూడా ఆయనతో జత పని చేయాలి. ఆయన పక్షంగా మనం కూడా మన స్వరాన్ని ఎత్తాలి. ఇదంతా ఎందుకు అంటే, ఇదంతా దేవుని చిత్తం. కాబట్టి మన పరలోకమందున మా తండ్రి పరలోకమందు నెరవేరుతున్నట్టు నీ చిత్తం ఈ భూలోకంలో నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్న రీతిగా, అది ఈ సువార్త సత్యాన్ని ప్రకటించడం విషయంలోను, ఆ సంఘ ఐక్యతను దిద్దుబాటు కాలంలో రావడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఆ విధంగా దేవుడు మనల్ని తన కృపచేత బలపరచునుగాక, తన జ్ఞానము చేత నింపునుగాక, తన యొక్క శక్తి చేత మనల్ని బలపరిచి తన సేవలో వాడుకొనుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మనందరి మేలు నిమిత్తం ఆశీర్వదించునుగాక. ఆమేన్.